హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 4. జాను, సిరి ఇద్దరు ఇళ్లల్లో జాబ్ వద్దు అని చెప్పడంతో చిన్న పిల్లలకి రోజు సాయంత్రం ట్యూషన్స్ చెప్తారు ఇద్దరూ కలిసి. ఇక మన కృష్ణ, జాను పాప ప్రేమాయణం కొనసాగబట్టి 1 ఇయర్ అవుతుంది. ఇక కృష్ణ బయటికి వెళ్ళాక సిరి తన ఫ్రెండ్ జాను పాపని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వస్తుంది. టైం ఉదయం 10 అవుతున్నా ఇంకా ముద్దుగా ముడుచుకొని పడుకొని ఉంటుంది మన హీరోయిన్ జాను పాప. మన జాను పాప ఫ్యామిలీ జాను తల్లి సుజాత గారు హౌస్ వైఫ్, తండ్రి వాసుదేవ్ గారు. ఈయనకి సూపర్ మార్కెట్ ఉంది. ఇంకా జానుకి అన్నయ్య ఉన్నాడు ప్రవీణ్. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ప్రవీణ్ భార్య హారిక. వీళ్ళకి 3 ఏళ్ల కొడుకు చరణ్, చెర్రి. సిరి వచ్చి జాను హాల్లో లేకపోవడం చూసి సుజాత గారిని పిలుస్తుంది. ఆంటీ, జాను ఎక్కడా అని. సుజాత గారు కిచెన్ నుండి ఆవిడ చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వస్తూ, అది ఇంకా లేవలేదు సిరి. నైట్ అంతా ఆ సెల్లులో సినిమాలు చూడడం, ఇలా పొద్దెక్కేదాకా పడుకోవడం, దానికి బాగా అలవాటైపోయింది అన్నారు. సుజాత గారి వెనకే వచ్చిన హారిక, పాపం పడుకోనివ్వండి అత్తయ్య గారు అంది. మీరందరూ దాన్నిలా వెనకేసుకురాబట్టే దానికిలా సాగుతుంది అన్నారు సుజాత గారు. సుజాత గారి మాటలకి హారిక నవ్వుతూ ఉంటే, సిరి నేను వెళ్ళి జానుని లేపుతానాంటీ అని జాను రూమ్‌కి వెళ్ళింది. జాను వాళ్ళ ఇల్లు కూడా 4 బెడ్‌రూమ్‌లు, హాల్, కిచెన్, ఇంటి చుట్టూ స్థలం పెద్దదిగా ఉంటుంది. సిరి వెళ్ళి జానుని, ఒసేయ్ జాను లేవవే, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? మా అన్నయ్య నీకొకటిచ్చాడు. నువ్వు త్వరగా లేస్తే నీకిస్తాను లేవే అంది సిరి జాను చెవిలో గుసగుసగా. హ్మ్. అబ్బా! ఏమిచ్చాడే కన్నా అంటూ కళ్ళు తెరిచి సిరిని ఒకసారి చూసి, సిరి ఒళ్ళో తల పెట్టుకొని మళ్ళీ పడుకొని, అబ్బా ప్లీజ్ సిరి కాసేపు పడుకుంటానే. నైట్ నిద్ర పట్టలేదు అంది నిద్రమత్తులో. ఎలా పడుతుందిలే నువ్వు నైట్ అంతా మా అన్నయ్య దగ్గర ఉంటే అంది సిరి. అంతే జాను దెబ్బకు లేచి కూర్చొని నిద్ర మొహంతో సిరిని చూస్తూ, నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్తుండగా నువ్వెప్పుడు చూసావే అంది మెల్లిగా మాట్లాడుతూ. నువ్వు రావడమే కాదు పాప, పిల్లిలా వెళ్ళడం కూడా చూసేశాను. చూసేశావా? చూసేశాగా. ఓహ్! ఓకే. ఓకేలే బంగారం. నువ్వు చూస్తే ఏం కాదులే. ఇంకా వేరే ఎవరైనా చూస్తేనే నాకుంటుంది. అంత భయం ఉన్నదానివి రాత్రో ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళావు జాను? అంటుంది. అప్పుడే జాను రూమ్‌కి వచ్చిన హారిక. అంటే అది మరేమో వదినా అని జాను ఫేస్ క్యూట్‌గా పెట్టి, నిన్నంతా కృష్ణ కనిపించలేదు. అందుకే ఒకసారి చూసొద్దామని వెళ్ళాను వదినా అంది. వెళ్తావు వెళ్తావు. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నాకుంటుంది టెన్షన్. ఆ! ఏమైనా చూసుకోడానికి నాకు మా వదిన ఉంది కదా! అంది జాను హారిక దగ్గరికి వెళ్ళి తన బుగ్గలు లాగుతూ. ఆహా! చాలులే ఇక నా బుగ్గలు నొప్పొస్తున్నాయి. ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా పో. టిఫిన్ చేద్దువు. అలాగే వదినా. సిరి నువ్వు కూడా ఇక్కడే ఉండవే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని డ్రెస్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది జాను. జాను స్నానం చేయడానికి వెళ్ళాక, ఇదేమో ఇలా భయం లేకుండా రాత్రి పగలు అని లేకుండా మా వాడిని కలుస్తూ ఉంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మనకుంటుందక్కా ముందు అంది సిరి హారికతో. అలా ఏం జరగదులే. కృష్ణ కాస్త సెటిల్ అవ్వడానికి టైం కావాలి అన్నాడు కదా! తర్వాత కృష్ణనే ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడులే. చూడాలక్కా వాడేం చేస్తాడో. అప్పుడే జాను స్నానం చేసి వచ్చి అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ, ఇంతకీ కన్నా ఏమిచ్చాడే నాకు అని అడిగింది సిరిని. ఇదిగో ఇదే ఇచ్చాడు అని డైరీ మిల్క్ చాక్లెట్‌ని జాను చేతిలో పెట్టింది సిరి. సరే మీరు రండి నేను టిఫిన్ వడ్డిస్తాను అని హారిక హాల్లోకి వెళ్ళింది. జాను చాక్లెట్‌ని చూస్తూ, ఈ కన్నాకి ఎన్ని సార్లు చెప్పాలి నాకు చాక్లెట్స్ వద్దు బిస్కెట్స్ కావాలి అని. అయినా ఇవే తెస్తాడు అంటూ అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టింది. ఓయ్! వద్దు అని ఎందుకు తీసుకున్నావే? అంది సిరి. ఎంతైనా మా వోడిచ్చాడు కదా! అని సిరికి కన్ను కొట్టి, పద టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇక సిరి, జాను కలిసి టిఫిన్ తిన్నాక, జాను సుజాత గారితో, అమ్మా నేను సిరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కాసేపయ్యాక వస్తాను అని చెప్పింది. సరే జాను వెళ్ళిరా. హారిక జాను వైపు చూసి, అన్నీ అబద్ధాలే అంటూ సైగ చేసింది. జాను నాలుక బయట పెట్టి లైట్‌లే అంటూ కృష్ణ దగ్గరికి వెళ్ళింది సిరితో కలిసి. అయితే కృష్ణ వాళ్ళు స్టేషన్ నుండి షెడ్ దగ్గరికి వచ్చి కూర్చుని ఉన్నారు అక్కడ.
అక్కడ షెడ్ చుట్టూ గోడలు పెద్దగా ఉంటాయి కాబట్టి లోపలి వాళ్ళు బయటకి కనిపించరు. లోపల కూర్చున్న కృష్ణ, జాను వస్తూ ఉండడం చూసి అక్కడ నుండి లేచి తనకి ఎదురుగా వెళ్ళి జానుని పక్కకి తీసుకెళ్తాడు. సిరి ఏమో హరీష్, శివ ఇంకా కిషోర్ వాళ్ళ ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ, జాను వెళ్లి కార్‌లో బ్యాక్ సీట్‌లో కూర్చున్నారు. జాను కృష్ణ తలపై చేయి వేసి హెయిర్‌ని వెనక్కి అనుకుంటూ "టిఫిన్ చేశావా?" అని అడిగింది. "హ్మ్. చేశా. నువ్వు?" "ఇప్పుడే తినొస్తున్నా. ఎక్కడికెళ్ళావు?" కృష్ణ జానుని ఒకసారి చూసి మళ్ళీ వేరే వైపుకి చూస్తూ "స్టేషన్‌కి" అన్నాడు. "ఎన్ని తీసుకున్నారు?" "నీకవసరమా జాను? అదే అలా గొడవ పడడం ఎందుకు? ఇలా డబ్బులు వదులుకోవడం ఎందుకు కన్నా?" వదిలేవే అంటూ జాను భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు కృష్ణ ఆమెని. ఏంట్రా వదిలేది? ఏదో చేద్దామని అంకుల్ డబ్బులిస్తా అన్నా కూడా వద్దు అని డబ్బులు తీసుకోవట్లేదు. నా డబ్బులతో నేనే స్టార్ట్ చేస్తా అని అన్నావు కదా! ఇప్పుడు నువ్వు డబ్బులన్నీ ఇలా పంచేస్తే నీ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది కన్నా? అంటుంది జాను కృష్ణ చెంపపై చేయి వేసి. కృష్ణ జాను చేయిని అతడి పెదవులకి అద్దుకొని ముద్దు పెట్టుకొని నువ్వు దాని గురించి వదిలేయి. నేను చేసేది నేను చేస్తాను. నువ్వు అనవసరంగా కంగారు పడకే నా జానమ్మ అన్నాడు కృష్ణ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.